ప్రకాశం బ్యారేజీ కూల్చాలని వైసీపీ నాయకుల కుట్ర దుర్మార్గమని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరీఫుల్లా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, కడప మాజీ డిప్యూటీ మేయర్ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమానులు వైసీపీ వారేలని తేలిందన్నారు. బోట్ల యజమానులైన ఉషాద్రి, కోమటిరెడ్డి రామ్మోహన్లను కఠినంగా శిక్షించాలని కోరారు. గత 10 రోజులు కురిసిన వర్షాలకి విజయవాడ సిటీ కొన్ని ప్రాంతాలు మునిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేను కడప నుంచి వచ్చి నేను ఎక్స్ డిప్యూటీ మేయర్ కడప అరీఫుల్లా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. అదే ఈ 3 రోజుల నుంచి ఇక్కడ బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం అనేది చాలా బాధాకరము. ఈ ఒక బోటు వచ్చేసి 110 టన్నుల ఇసుక తీసుకుని వచ్చి ఈ 3 బోట్లు అయితే 4 బోట్లు, టోటల్ 4 బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం, ఈ కూల్చాలా అని బ్యారేజే కూల్చాలా అని జగన్ మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు చేసిన కుట్రకు ఈ మున్నగా ప్రాంతం పక్కన ఉండేది ప్రజలు అందరూ సవాల్ మాదిరిగా చూడాలని జగన్కు ఆనందం కలుగుతుంది అని ఆ కుట్రతో కోమటిరెడ్డి, మోహన్ రెడ్డి, భద్రాద్రి వీళ్ళు అందరూ చేసిన పనికి విజయవాడ నగరంలో ప్రజలంతా ఈరోజు ఇబ్బందికరమైంది. ఈ ప్రకాశం బ్యారేజ్కి ఈరోజు జరిగే ప్రతి